మరి మనం అందరము కూడా మన యొక్క అక్కరదాల దురాలతో మరి మన మధ్యలోనికి వచ్చినటువంటి గురుశ్రీ బెల్లంకొండ అనిల్ కుమార్ గారిని హృదయపూర్వకంగా ఆహ్వానించుకుందాం. అందరు కూడా చప్పట్లు కొట్టండి. మరి ఫాదర్ బెల్లంకొండ అనిల్ కుమార్ గారు MSFS అనేటువంటి సభకు చెందినటువంటి గురువులు. ఫిబ్రవరి 23, 1977 సంవత్సరంలో జన్మించి వారు చిన్ననాటి నుండి ఆధ్యాత్మిక జీవనముపై ప్రత్యేకమైనటువంటి ఆకర్షణతో ఎదిగారు. దేవుని పిలుపునకు సానుకూలంగా స్పందించి ఆయన తన తర్ఫీదు అనంతరం ఫిబ్రవరి 27, 2006 MSFS సభలో గురువులుగా అభిషేకం పొందారు. ఆధ్యాత్మికత, వినయం, సేవాభావం ఆయన జీవిత ధ్యేయాలు. సంఘ నిర్మాణం, ప్రజల ఆధ్యాత్మిక పురోగతి మరియు సభ సూత్రాల ప్రాతిపదికపై శ్రమించడం ఆయన సేవకు ప్రధాన లక్ష్యాలు. 2021 నుండి విజయవాడ మేత్రాశ్రమంలో ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి విచారణలో గురువుగా సేవలు అందిస్తూ సమాజంలోని కుటుంబాలకు, యువతకు, విశ్వాసులకు మార్గదర్శులుగా ఉన్నారు. ఆయన సాన్నిధ్యం అనేక మందికి ఆదరణ, ధైర్యం, దేవుని ప్రేమను అనుభవించే అవకాశముగా మారుస్తూ ఉంది. దేవుని కృపతో సమాజ సేవలో ఆయన మరింతగా వెలుగొందాలని మనసారా కోరుకుంటూ మరొకసారి మనం అందరం కూడా చప్పట్లు కొడుతూ మరి ఫాదర్ గారిని యొక్క 3వ ఉపన్యాసాన్ని స్త్రీ సభలో గురువుల, మఠవాసుల మరియు విశ్వాసుల యొక్క పాత్రను గురించి మనందరికీ కూడా ప్రసంగించవలసిందిగా హృదయపూర్వకంగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ప్రభు క్రీస్తునాథునిచే ప్రేమించబడి ప్రియ సహోదరి సహోదరులారా, ఫాదర్ గారు ఇచ్చిన అంశం గురువులు, మఠవాసులు, గృహస్థ క్రైస్తవులని. శ్రీ సభలు మన యొక్క దానిని మేళవించుకుంటూ బైబిలు గ్రంథము ద్వారా ఈ జూబిలీ సంవత్సరము మనము ఏమి నేర్చుకోవచ్చు, బైబిల్ నుండి, బైబిల్ పద్ధతిలో ఈ జూబిలీ సంవత్సరం మనకు ఏమి నేర్పుతూ ఉంది అని కొద్దిసేపు మనందరం, ఇది ఉపన్యాసము కాదు, వాక్యము నుండి, బైబిల్ నుండి వాక్యాలు చదువుకుంటూ గురువులుగా, మఠవాసులుగా, గృహస్థ క్రైస్తవులముగా మనందరం మన బాధ్యతలను గత 2025 సంవత్సరాల నుండి నేర్చుకున్న విశ్వాస పునాదులను ఇంకా పటిష్టపరచుకోవడానికి బైబిల్ మనకు ఏమి నేర్పుతూ ఉందో ఒకసారి మనందరం బైబిల్ నుండి నేర్చుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, అందరు ఇక్కడే ఉన్నారు అనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. 6 చేతులు ఉన్న వాళ్ళే చేతులు ఎత్తొచ్చు. చేతులు, మా చేతులు, అరచేతులు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనం ఇక్కడ చేరాం. ఉదయం నుండి దేవుని గురించి ఈ యొక్క జూబిలీ వేడుకలు 2025 సంవత్సరానికి పునీత స్వర్గీయులైనటువంటి ఫ్రాన్సిస్ పోప్ గారి యొక్క
అనుగ్రహముతో ఇవ్వబడినటువంటి యొక్క నిరీక్షణ యాత్రికులము మనందరము కూడా. ఈ నిరీక్షణలో మనం ఒక్కోసారి ఓర్పును సహనాన్ని కోల్పోతూ ఉంటాం. కానీ వాక్కు తెలియజేస్తూ ఉంది, దేవుని వాక్కు రెండంచుల ఖడ్గము వంటిదని గలతీయులకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయం 20వ వచనంలో మనము చూస్తూ ఉంటాం. గలతీయులకు వ్రాయబడిన లేఖలు 2వ అధ్యాయములో 20వ వచనం ఒకసారి చూద్దాం. కనుక ఇక జీవించినది నేను కాదు క్రీస్తే నాయందు జీవించాలన్న అంశము జూబిలీ సంవత్సరములో ప్రభు మనతో అంటూ ఉన్నాడు. క్రీస్తు మనలో జీవించాలి. అదే మనము ఫిలిప్పీలకు వ్రాసిన లేఖ 1వ అధ్యాయం 27వ వచనములో, ఫిలిప్పీలకు వ్రాయబడిన లేఖ 1వ అధ్యాయం 27వ వచనం, కనుక మీ జీవిత విధానము క్రీస్తు సందేశానుసారంగా ఉండవలెను. అదండి మన జీవిత విధానం ఈ జూబిలీ సంవత్సరములో ఎలాగ ఉండాలి? క్రీస్తు యొక్క సందేశము ప్రకారం ఉండాలి. అదే ముఖ్యాంశము. తర్వాత వచనమమ్మా, అనునదియే ప్రస్తుత ముఖ్యాంశం. ప్రస్తుతము ముఖ్యాంశం ఏమిటి? మనందరము జీవించే విధానములో క్రీస్తు సందేశము మన యందు ఉండాలి. క్రీస్తు యొక్క బోధన మన యందు ఉండాలి. క్రీస్తు యొక్క ఆలోచన విధానం మనలను ఆకలింపు చేసుకోవాలి. క్రీస్తులో మనము వలే క్రీస్తులాగా జీవించాలి. క్రీస్తు జ్ఞానము కలిగిన వారిగా. ఎందుకంటే క్రీస్తు జ్ఞానములో వెళ్ళాలంటే మనము గమనిస్తూ ఉన్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనములో ఒక వాక్యము ఉంటూ ఉంది, నేనే ద్వారమును. క్రీస్తే ద్వారం. క్రీస్తు ద్వారా మాత్రమే ఆయన సందేశాన్ని మనకు వస్తుంది, మరి వేరే ద్వారా రాదు. గమనించినట్లయితే ఆ వాక్యాన్ని చూస్తే 10వ అధ్యాయం 9వ వచనములో, నేనే ద్వారమును ఎవడేని నా ద్వారా ప్రవేశించిన ఎడల వాడు రక్షణ పొందును. మనకు రక్షణ కావాలి అంటే, మనము క్రీస్తులో నడవాలి అంటే క్రీస్తు ద్వారము మాత్రమే అది సాధ్యము. కావున మరి నీవు నేను కూడా క్రీస్తు ద్వారము గుండా మన ప్రయాణము చేస్తూ ఉన్నామా? క్రీస్తు ద్వారము గుండా మనము వెళుతూ ఉన్నామా? క్రీస్తుతో కలిసి నడుస్తూ ఉన్నామా అన్నది ఈ రోజున ప్రతి ఒక్కరము కూడా ఆలోచించుకోవాలి. ప్రియా సహోదరి సహోదరులారా, క్రీస్తు ద్వారము, క్రీస్తు ప్రేమ, క్రీస్తు సందేశములో మనము ఎదగాలన్నది ఆయన కోరిక. అందుకే మనము గమనించినట్లయితే ప్రభు అంటూ ఉన్నారు లూకాసు వార్తలు 13వ అధ్యాయములో, ఇరుకైన మార్గములో వెళ్ళాలి. అదే క్రీస్తు ద్వారం. ఇరుకైన మార్గము అంటే మనందరికీ తెలిసింది. క్రీస్తు బోధలో ఉండేవాడికి ఇరుకైన మార్గం యొక్క అర్థము తెలుసు. లూకాసు వార్త 13వ అధ్యాయములో గమనించినట్లయితే 23-24 వచనములలో, రక్షణ పొందువారు కొంతమందికేనా అంటే ప్రభు కొంతమందికి ఇంతమందికి అని చెప్పలా. ఏమంటూ ఉన్నారు? తర్వాత వచనములో అడుగగా అందుకు యేసు ఇరుకైన మార్గము గుండా ప్రవేశింపుము, అనేకులు ఆ ద్వారమున ప్రవేశింప ప్రయత్నింతురు. అనేకులు ఈ జూబిలీ సంవత్సరములో ప్రత్యేకముగా దేవుడు మన నుండి కోరుతూ ఉన్నది, దేవుని మార్గములో, ఇరుకైన మార్గములో ఓర్పు కలిగిన, సహనము కలిగిన, సచ్చీలత కలిగిన మార్గములో నడిచే బిడ్డలుగా, దైవ జ్ఞానములో వెళ్ళే బిడ్డలుగా మనందరం ఉండాలన్నది ఆయన ప్రగాఢమైనటువంటి ఆకాంక్ష, కోరిక. కావున అది మనము గుర్తించి నడవాలి. అది గురువులైనా కావచ్చు, కన్యాస్త్రీలైనా కావచ్చు, మఠవాసులు కావచ్చు, గృహస్థ క్రైస్తవులు కావచ్చు, వారి వారి పరిధిలో దైవ జ్ఞానములో ఎదిగే వారిగా,
దేవుని ఎడల ఆ జ్ఞానం అది ఎక్కడి నుండి వస్తున్నదంటే బైబిల్ ద్వారా మాత్రమే, పరిశుద్ధ గ్రంథము ద్వారా మాత్రమే. పరిశుద్ధ గ్రంథముతో నీ జీవితము పెనవేసుకున్నప్పుడు, పరిశుద్ధ గ్రంథముతో నీవు దానిలో కలిసి జీవించినప్పుడు. అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా, మనము తిమోతికి వ్రాయబడిన లేఖ రెండవ తిమోతికి వ్రాయబడిన లేఖ 3వ అధ్యాయం 16-17 వచనాల్లో గమనించినట్లయితే ఏమంటూ ఉన్నది వాక్యము అక్కడ? దైవజనుడు ఎట్టి సత్కార్యమునకైనను సంపూర్తిగా సిద్ధపడి ఉండవలయును, దైవ ప్రేరణ వలననే కలిగిన పవిత్ర గ్రంథమంతయు బోధించుటకును, అది మనకు సత్యమును బోధించుటకును, దోషమును మన యొక్క దోషాలను ఖండించుటకును, తప్పులు సరిదిద్దుటకును, నీతియందు నడిపించుటకును తోడ్పడును. అది తోడ్పడు. అనగా దైవ గ్రంథము చదివే వారికి ఏమి వస్తూ ఉంది? నేను జీవించే విధానం సత్యమైన మార్గములో ఉన్నదా, నీతిమైన మార్గములో ఉన్నదా, అది నా తప్పులను చూపిస్తూ నన్ను దోషిగా నిలబెడుతూ నీవు మారాలి అని చూపిస్తూ ఉన్నది. కావున సత్యమైన మార్గం అంటే ప్రభు ఏమన్నారు? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనములో, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా మూలమున తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు. కావున దేవుని వద్దకు వెళ్ళాలంటే ఒకటే మార్గం, క్రీస్తు మార్గం. అదే బైబిల్ ద్వారా మన యొక్క కథోలిక శ్రీసభ మనకు అందించిన ఈ దైవ వాక్కు ద్వారా మాత్రమే. అది ఎవరికైనా, నేను గురువైనా నాలో ఆ బైబిల్ మీద ఆసక్తి, బైబిల్ గ్రంథ పఠనం, మనకు మొదటి వక్తగా ఫాదర్ గారు చెప్పి ఉన్నారు, బైబిల్ ఏ విధముగా మనలను నడిపిస్తుంది, దేవుని యందు సుగమైన మార్గములో, సరళమైన మార్గములో అది మనలను నడిపిస్తుంది. ఎందుకంటే దేవునికి మన అంతరంగం అంతయు తెలియనని ప్రభు పలుకుతూ ఉన్నారు. కావున మన అంతరంగం అంతా ఆయనకు తెలియను, మనలో ఉన్న మాటలు, ఆశలు, ఆశయాలు అన్నీ ఆయనకు తెలియను. మరి కావున బైబిల్ గ్రంథము పఠనం గురువులకు కానీ, మఠవాసులకు కానీ, గృహస్థ క్రైస్తవులకు కానీ ఎవరికైనా సరే బైబిలే మంత్రముగా ఉండాలి, బైబిలే మన జీవితాలకు ముక్తిగా ఉంది. కావున బైబిల్ పఠనము ద్వారా, అందుకే ప్రభు అంటూ ఉన్నారు 118వ కీర్తన 20వ వచనం ఒక్కసారి గమనిస్తే, 118వ కీర్తన 20వ వచనం ఒక్కసారి గమనిస్తే, ఇది ప్రభువు ద్వారము, నీతిమంతులు మాత్రమే దీని గుండా లోపలికి వెళ్ళవచ్చు. అనగా ఇది దేవుని మార్గమునకు బైబిలే ఆధారం. బైబిల్ ద్వారానే నీవు దేవుని దగ్గరకు రాగలవు. ఇది దేవుని మార్గము. తర్వాత వచ్చిన తల్లి, ప్రభు నీవు నా మొరవిని, ఇది ప్రభువు ద్వారము, నీతిమంతులు మాత్రమే దీని గుండా లోపలికి వెళ్ళవచ్చు. అందులో ప్రథమురాలు మరియ తల్లి, మనందరికీ ఆదర్శప్రాయురాలు మరియ తల్లి, మనందరినీ కూడా ఒక ఉదాహరణగా దేవుడు చూపిస్తున్న తల్లి. తాను మనవలే ఉండి కూడా దేవుని వాక్యమును ఆలకించి ఆ మార్గములో అందుకే కదా మరియ తల్లి దిక్కు మనం చదువుతూ ఉంటాం. 1వ అధ్యాయములో లూకాసు వార్త 38వ వచనములో, ఇదిగో నేను ప్రభువు దాసీరాలను, నీ మాట, దేవుని మాట నాలో జరగాలి, నెరవేరాలి అన్నది మరియ తల్లి కాంక్ష. అలాగనే ఈ జూబిలీ సంవత్సరము కూడా మనకు నేర్పుతూ ఉన్నది, బైబిలు మనలో ఎదగాలి. బైబిల్ అక్షయమైన వాక్కు, క్షయము లేని వాక్కు, మరణించని వాక్కు, సజీవము గల వాక్కు అయిన క్రీస్తు వాక్కు మనలో ఎదిగినప్పుడు గురువులుగా, మఠవాసినులుగా, గృహస్థ క్రైస్తవులముగా అందరం దానిలో జీవించగలుగుతాం. అది ప్రభు మనకు నేర్పుతూ ఉన్నది. ఈ జూబిలీ సంవత్సరపు ముఖ్యముగా నేను అనుకుంటూ ఉన్నది దైవ జ్ఞానము ఉండాలి.
ఆ జ్ఞానము బైబిల్ ద్వారా, దైవ వాక్కు ద్వారా మాత్రం అది చదివే వారికే తెలుస్తుంది. దాని అర్థం పరమార్థం ఫాదర్ గారు చెప్పినట్లు, ఇదిగో ఆ బైబిల్ చదివేవారు దానిలో ఉన్న అర్థాన్ని తెలుసుకుంటారు. అది నాకు ఏమి చెబుతూ ఉంది, నా జీవితానికి అది ఏ విధంగా ఉపయోగపడుతూ ఉంది. అదే కదా 119వ కీర్తన 105వ వచనములో, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. అదే అధ్యాయములో 103వ కీర్తనలో చూచినట్లయితే 103వ వచనములో 119, నీ వాక్యము నేను తినగా అది నోటికి తీయగానున్నది, తేనె కంటే మధురముగా ఉన్నది అన్న మాటను అక్కడ మనము చూస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, అనగా దేవుని వాక్కు, దేవుని మాట, దేవుని యొక్క సహవాస ప్రయాణం నిన్ను నన్ను, అదే కదా కలిసికట్టుగా నడవాలంటే మానవ సొంత శక్తి చాలదు, దైవశక్తి కావాలి. గురువులు, మఠవాసినులు, గృహస్థ క్రైస్తవులు అందరం సినడాలిటీ అనగా సహవాస ప్రయాణం, కలిసికట్టుగా నడిచే విధానం, ఇవన్నీ బైబిలులో నుండి మాత్రమే మనం నేర్చుకోగలం. బైబిలు బయట నుండి మనకు ఏది రాదు. కావున నీవు నేను నేర్చుకోవలసిన విషయాలన్నీ బైబిల్ మనకు నేర్పుతూ ఉన్నది. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మనం దర్శన గ్రంథములో ప్రభు ఏమంటూ ఉన్నారు, 3వ అధ్యాయం 20వ వచనములో, వినుము ద్వారము కడనే ఉన్నాను. వాక్యం చూద్దాం. వినుము నేను ద్వారము కడనే ఉన్నాను, నిలచి తలుపు తట్టుచున్నాను, నీ హృదయపు తలుపును తట్టుచున్నాను. ఎవడైనా నన్ను నా స్వరమును విని తలుపు తెరిచిన ఈ యొక్క, మళ్ళీ చదువుదాం తల్లి, ఈ యొక్క జూబిలీ సంవత్సరములో దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నది, ఆయన స్వరమును వినే నీ యొక్క హృదయాన్ని తెరిచే బిడ్డగా ఉన్నావా? మనం చక్కని పాటలు పాడతాం. హృదయమనడు తలుపు వద్ద యేసు ఉన్నాడు, తలుపు తట్టుచున్నాడు. మరి ఈ తలుపును ఆయన స్వరముతో తడుచు ఉంటే, ఆయన మాటతో నిన్ను అడుగుతూ ఉంటే, ఆయన జ్ఞానం నీళ్ళు ఇవ్వాలని కోరుతూ ఉంటే, నీవు నేను సిద్ధంగా ఉన్నామా? ప్రభువు చెప్పారు, ఫాదర్ గారు కూడా అన్నారు, మనం ఏదైనా సంబంధానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, అన్ని మాట్లాడుకున్న తరువాత కలిసి భుజిస్తాం. ఈ వాక్యంలో కూడా ఏమి చెబుతూ ఉన్నాడు ప్రభు? నేను తర్వాత వాక్యం చదువుతాను అక్కడే, ఎవడైనను నా స్వరమును విని తలుపు తెరచినచో లోనికి వత్తును, వానితో భుజింతును, అతడును నాతో భుజించును. అనగా వాక్యమును చదివినప్పుడు, వాక్యము నీలోనికి వచ్చినప్పుడు, అది నీలో ప్రవహించినప్పుడు, మనము చదువుతూ ఉన్న హెస్కేలు గ్రంథం 47వ అధ్యాయములో దేవాలయము క్రింద నుండి ఓట ప్రవహిస్తూ ఉంది, అది వెళ్ళిన తావెల్లా కూడా సస్యశ్యామలమవుతూ ఉంది. అది వెళ్ళిన ప్రదేశం అంతా కూడా మంచి ఉప్పు నీటిని మంచినీరుగా మారుస్తూ ఉంది, చెట్లను పెంచుతూ ఉంది, ఆకులను ఇస్తూ ఉంది, పండ్లను ఇస్తూ ఉంది. అనగా ఈ యొక్క వాక్కు నీలో ప్రవహించినప్పుడు నిన్ను సస్యశ్యామలము చేస్తూ ఉంది, నీలో తప్పులను చూపించి నీవు మంచివాడిగా మారుస్తుంది. అది గురువు కానీ, కన్యాస్త్రీ కానీ, ఉపదేశకుడు కానీ, మఠవాసి కానీ, సామాన్య గృహస్థ క్రైస్తవులు ఎవరమైనా సరే వాక్కుతో మాత్రమే ఎదగగలం. వాక్కు యందు మాత్రమే మనకు జీవం. ప్రభు అంటున్నా, నేనే మార్గమును సత్యమును జీవమును అని. ఆ జీవం మనలో ఉండాలి అంటే భౌతికమైన జీవము కాదు, ప్రభువు చూపిస్తూ ఉన్నది ఆధ్యాత్మిక జీవం, ఆధ్యాత్మిక సంపద ఎదగాలంటే. అందుకే మనము రోమీయులకు రాసిన లేఖలో 8వ అధ్యాయములో మనం చదువుతూ ఉంటాం, మనలను దేవుని నుండి వేరుపరచగలిగే శక్తి ఈ ప్రపంచములో దేనికి లేదు, చివరకు మరణమునకు కూడా. 8వ అధ్యాయములో గమనించినప్పుడు 35వ వచనం ఒక్కసారి చూద్దాం. కనుక క్రీస్తు యొక్క ప్రేమ నుండి మనలను ఎవరు వేరు చేయగలరు? కష్టము కానీ, బాధ కానీ,
హింస కానీ క్షామము కానీ వస్త్రహీనత మరి ఏది కూడా 39వ వచనం అందరూ అక్కడే ఆ పైలోకము కానీ కింద లోకము గాని అధోలోకము కానీ సృష్టిలో మరి ఏది కూడా వేరు చేయజాలదు నిన్ను దేవుని నుండి వాక్యము ఉంటే. వాక్యము నిన్ను దేవునికి దగ్గరగా, దేవుడిని నిన్నుకు దగ్గరగా చేర్చి ఇద్దరిని ఒకటి చేసేదే దేవుని వాక్కు. ఆ వాక్కు జీవము గల వాక్కు, ఆ వాక్కులో అక్షయమైన వాక్కు. ఆ వాక్కును కలిగిన వాడు ఏమీ అవదు. ప్రభు ఒక్క మాటతో తుఫానును ఆపాడు. మార్కు సువార్త 5వ అధ్యాయములో 43, 42 వచనాలు ఎక్కడ చూస్తూ ఉంటాం. యాయూరి గృహానికి వెళ్ళినప్పుడు ప్రభు పలికిన మాట తలితాక్కుమి అన్న మాట. ఆ మాటతో ఆ బాలిక లేపబడింది. మరి నీవు కూడా లేపబడగలిగే బిడ్డగా నీవు నేను జీవిస్తూ ఉన్నామా ఈ రోజున ప్రియా సహోదరి సహోదరులారా? కావున రోమీయులకు రాసిన లెక్కలో 5వ అధ్యాయం ఒకసారి గమనిస్తే 3వ వచనం దగ్గర గమనించినట్లయితే అంతేకాక మన బాధలలో కూడా మనము మనము సంతోషిస్తాము. ఏలైనా కష్టములను ఓర్పు సచ్చీలమును నిరీక్షణను కలిగించును. ఈ నిరీక్షణ మనకు నిరాశ కలిగించదు. అది ఈ జూబిలీ సంవత్సరపు యొక్క ప్రత్యేక వాక్కు. నిరీక్షణ మనలను నిరాశ కలిగించదు. ఎప్పుడు వాక్కు మనలో ఉంటే ఆ వాక్కు నీకు ఓర్పు నుండి సచ్చీలత నుండి నిరీక్షణ నుండి దేవునితో సహవాసానికి నన్ను నడిపిస్తుంది. కావున మరి నీవు నేను నడిచే సమయములో ఆ వాక్కుతో నడవగలుగుతూ ఉన్నామా? ఆ వాక్కును మన యందు ఉంచుకొని ముందుకు వెళుతూ ఉన్నామా? ఆ వాక్కును మన యందు ప్రతిష్ఠించుకుంటూ ఉన్నామా? వాక్కుకు తగిన సమయాన్ని ఇస్తూ ఉన్నామా? మన ఇందులో అన్నిటికీ సమయాలు ఉంటాయి. మనిషికి దేవుడు 24 గంటలు ఇచ్చాడు కదమ్మా. ఎన్ని గంటలు? 24 గంటలు. గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎన్ని గంటలు పనిచేయాలి? గవర్నమెంట్ రూల్ ప్రకారం, డాక్టర్ గారి రూల్ ప్రకారం ఎన్ని గంటలు నిద్రపోవాలి అమ్మా? ఎన్ని గంటలు? 8 గంటలు పని, 8 గంటలు అంటే 16 గంటలు అయిపోయినాయి. ఇంకెన్ని గంటలు ఉన్నాయి అమ్మా? మరి 8 గంటల్లో టీవీ కోసం ఎన్ని గంటలు ఇవ్వాలి? అసలుకి ఏమొద్దు. 4 గంటలు ఇవ్వాలా? 5 గంటలు ఇవ్వాలా? 4 5 అమ్మా? 5 4 5 కదా. ఇంకా 3 ఉన్నాయి. 3 సార్లు వంట వండాలి, 3 సార్లు కడగాలి, బట్టలు ఉతకాలి, పిల్లల్ని బడికి పంపించాలి కదా. పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉప్పర్ మీటింగులు పెట్టాలి, పోసుకోలు కబుర్లు చెప్పాలి కదా. ఇప్పుడు సెల్ ఫోన్లో మాట్లాడటం ఎక్కువైపోయింది, ఉప్పర్ మీటింగులు లేవులే. అంటే ఆ 3 గంటలు కూడా అయిపోయాయి, 24 గంటలు అయిపోయాయి. ఏమీ లేదు ఇక్కడ. దేవునికి ఇచ్చే సమయం 24 గంటలు. అందుకే ఒక భక్తుడు అంటూ ఉన్నాడు, దేవుడు అంట ప్రతిరోజు మనకి 86,400 డబ్బులు ఇస్తున్నాడంట. 86,400 రూపాయలు ప్రతిరోజు ఇస్తున్నాడంట దేవుడు నీకు నాకు. ఏంటో తెలిసే 86,400 24 × 60 × 60 వేస్తే 24 × 60 × 60 86,400 సెకండ్లను దేవుడు రోజు నీకు ఇస్తూ ఉంటే ఈ 86,400 సెకండ్లను ఎన్ని సెకండ్లు దేవుడి కోసం ఇస్తూ ఉన్నావు? మన కథోలికలకి ఒకటి ఉందమ్మా, దశమీ భాగం అంటే తెలియదు. ఫాదర్ గారు నేను ప్రసంగం చెప్పమంటే ఫాదర్ గారు దశమీ భాగం అడుగుతున్నారేంటి ఇక్కడ? దశమీ భాగం అంటే ఎంతమ్మా? 10వ వంతు కదా. సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు ఉన్నాయి అమ్మా? సంవత్సరానికి అమ్మ, నెలకు కాదు తల్లి ప్లీజ్ అమ్మా. 52 ఆదివారాలు. 52 ఆదివారాల్లో పెద్ద
ప్రతి ఆదివారం మన గుడికి వస్తున్నావా? వచ్చాం. ఎన్ని గంటల గుడిలో కూర్చుంటున్నావు? ఆదివారం 2 గంటలు. ఆ 2 గంటలకు కూడా ముడ్డికి ఫెవికాల్ ఎసుకెత్తుకొని కూర్చుంటాం. మామూలుగా కూర్చోం. సిస్టర్లు అయితే ఇంకా అసలుకి గంట దాటితే వాళ్ళు ఫాదర్ గారు వాళ్ళ కోసమైన పూజను ఆపేయాల్సి వచ్చింది ఒక్కోసారి. సారీ మనిషి మన వాళ్ళు అనుకో, ఫాదర్ గారండి ఈరోజు ఇందుకు పూజ లేట్ చేశారండి, చికెన్ వాడు మంచి చికెన్ ఇవ్వడం, మటన్ వాడు మంచి మటన్ ఇవ్వడం. గమనించండి, ఎన్ని ఆదివారాలు ఉన్నాయి మనకి? 52. ఎన్ని గంటల ఆదివారాలు? ఎన్ని ఆదివారాలను ఎన్ని గంటలు ఉంటూ ఉన్నాం గుడిలో? అమ్మా 2 గంటలు. 2 గంటలు ఉంటూ ఉన్నాం. ఈ 2 గంటల్లో 52 × 2 ఎంత? 104 గంటలు సంవత్సరానికి మన గుళ్ళో ఉండేది. సంవత్సరానికి క్రిస్మస్, ఈస్టర్ ఈ పక్కన పెడదాం, మామూలు ఆదివారం 52 ఆదివారాలలో 104 గంటలు గుళ్ళో ఉంటున్నాం. ఈ 104 గంటల్లో మనం రోజుల్లోనికి మార్చుకుందాం. సంవత్సరానికి ఎన్ని రోజులు? 300. అందులో దశమి భాగం ఎంత? 365కి 35 గాను 36 రోజులు. 35 కదా దశమి భాగం అంటే 365కి 35 రోజులు పక్క నుంచిదా. ఈ 104ని 365తో భాగిస్తే 4.5 రోజులు మన గుడికి వచ్చేది సంవత్సరానికి. 4.5 రోజులు గుడికి వచ్చి మా దగ్గరికి వచ్చి, ఫాదర్ గారండి ఏంటండి, ఏం చేస్తున్నారండి, అదండి ఇదండి. ఫాదర్ గారు మేము ఇంటికి వెళ్ళి గుడికి వెళ్ళి వచ్చా, దేవుడు నా కొడుకు పెళ్లి కోసం అడుగుతుంటే ఆన్సర్ ఏమవుతాం అలా, నువ్వు వెళ్ళేదే 1.5 గంట. ఫాదర్ గారు చెప్పినట్లు ప్రతాపత్ర గ్రామం పితాపత్ర అయిందాకా ఉండం, మధ్యలో ఉండేది 40 నిమిషాలు. అందులో మళ్ళీ సెల్ ఫోన్ ఒకటి వెనక కూర్చొని, దాంతో ఒకటి నీ ఫ్రెండ్ మంచి చీర కట్టుకొని వస్తే ఏ బ్రదర్ దగ్గర కొన్నామని అడగటం ఇంకొకటి. ఫాదర్ గారు చెప్పిన సగం ప్రసంగం వినో, గుడి తర్వాత ఏం చెప్పారు ఫాదర్ గారు అంటాం. అదే ఏం చెప్పావురా అంటే, అదే ఫాదర్ ఏం చెప్పారు అని అడిగాను ఫాదర్ అంట. ఇది మళ్ళేమో ప్రతిదానికి వంటికాల మీద ఫాదర్ల మీద దూకేస్తాం. ఫాదర్ గారిని మీరు అది చేయట్లేదంటే, ఇది చేయట్లేదంటే, అక్కడ అలాగుందండి ఇక్కడ ఇలాగుందండి అంటాం. గమనించండి, నువ్వు నేను సంవత్సరానికి ఎన్ని రోజులు గుడికి వస్తూ ఉన్నా? 4.5 రోజులు. అట్లీస్ట్ దశమి భాగంగా ఆయన 36 రోజులు రావాలిగా. నువ్వు డబ్బులు వద్దులే, అట్లీస్ట్ సంవత్సరానికి 36 రోజులైనా దేవుని కోసం వస్తూ ఉన్నావా? దానియేలు గ్రంథంలో గమనిస్తే, దానియేలు అంట 21 రోజు ఉపవాసం ఉండగా మికాయేలు దేవదూత దిగి వచ్చి అతని ప్రక్కన నిలబడిందంట. ప్రైజ్ ది లార్డ్. నువ్వు వారం చక్కగా గుడికి వచ్చి ప్రార్థిస్తే పక్కవాడితో సమస్యలుండో. నిన్న ఆదివారం అదే కదా మనం చదివింది. 3వ అధ్యాయం 10వ వచనం, 2వ దశలోనికి రాసిన లేక 3వ అధ్యాయం 11వ వచనంలో పక్కవాడి బిజినెస్ లో ఏళ్లు పెట్టడమే మన పని. పక్కవాడి బిజినెస్ లో ఏళ్లు పెట్టడం. చదువుదాం ఆ వాక్యాన్ని ఒకసారి. 2వ దశలోనికి రాసిన లేక 3వ అధ్యాయం 11వ వచనం. నా బాధలను నా శ్రమలను తెలుసుకుంటూ 2వ దశలోనికి మీలో కొందరు సోమరిపోతులుగా ఉన్నారని వారికి ఇతరుల విషయములలో తలదూర్చుట తప్ప వేరే పని లేదని మేము విని ఉండుటచే దేవునితో పని పెట్టుకుంటే, బైబిల్తో పని పెట్టుకుంటే, వాక్యంతో పని పెట్టుకుంటే, వాక్యం చదువుతే నీ పనిగా పెట్టుకుంటే, పక్కోడి బిజినెస్ లో పక్కోడి విషయాలలో ఏలు పెట్టే సమయము నీకు ఉండదు. దైవ జ్ఞానము పెరుగును అన్నది నీవు నేను గ్రహించే స్థితిలో జీవించాలి. ఈ జూబిలీ సంవత్సరములో దేవుడు కోరుతున్నది ఇదియే, దేవుడు అడుగుతున్నది ఇదియే. నేను నన్ను అడిగేది, నా జ్ఞానము నీలో ఉన్నదా? నా యొక్క జ్ఞానం
నీ దైవ జ్ఞానం, బైబిల్ జ్ఞానం, బైబిల్. ఇక్కడ ఉన్న వాళ్ళు అడుగుతా, ఎన్ని పుస్తకాలు బైబిల్లో ఉన్నాయి? బైబిల్ చూడకొని చెప్పేవాళ్ళు ఎంతమంది సిస్టర్లు కాదు. అమ్మా 73 ఎవరు చెప్పారు? 72 66 కాదా? 72 అందులో పాత నిబంధన ఎంతమ్మా? అమ్మా అయిపోయింది, అక్కడ అయిపోయింది. అక్కడ బైబిల్ పుస్తకాలే మనకు గుర్తులేవు. పాత నిబంధన ఎంతో తెలియదు, కొత్త నిబంధన ఎంతో తెలియదు. వెనక చూసేసాం చూసి చదవటం కాదు, చూడక. అమ్మా కొత్త నిబంధన 27, పాత నిబంధన 40, మొత్తము కలిపితే అదండి 73 పుస్తకాలు ఉన్నాయి. ఈ 73 పుస్తకాలు చదివితే అది ఒక గ్రంథం, అది ఒక గ్రంథాలయానికి కూడా వెళ్ళనవసరం లేదు. బైబిలే ఒక గ్రంథం, బైబిలే పుస్తకాల కలయిక. గమనించండి, రూతును చదివితే అత్త కూడా ఎలాగ జీవించాలో తెలిసింది. ఆ రూతును చదివితే ఇళ్లలో సమస్యలుండవు. తోబీతును చదివితే దానం ఎలాగ చేయాలి, ఇతరుల ఎడల ఎలాగ మంచిగా జీవించాలి, ఇతరులకు ఎలాగ సహాయపడాలి అని నీకు నేర్పిద్ది. ఎస్తేరుని తలిస్తే ఎస్తేరు రాణిగా ఉన్నా తన యొక్క దేశము కోసం, తన ప్రజల కోసం ఏ విధముగా జీవించిందో నేను చదువుతాం. యూదీతు ఒక విధవరాలు జీవితాన్ని చూస్తే మనం ఏ విధముగా ఎదగాలి, ఏ విధముగా ఉండాలి అని మనకు నేర్పుతూ ఉంది. యెజ్రా, నెహెమ్యాలను చూచావనుకో, దేవుని ఆలయం ఎడల నీకు ఉన్న భక్తి తెలుస్తుంది. దేవుని పట్ల మనకు ఉండవలసిన భక్తి ప్రపత్తులు తెలుస్తాయి. అంతేకాని ఊరక రాయలా, వాళ్ళు తీసేశారు, మనం ఉంచుకున్నాం అంటారు. అవి వ్యక్తులు కదా అని. అవి వ్యక్తులు కాదు, శక్తులు బైబిల్లో ఉన్నాయి. చదివితే దైవ జ్ఞానం. యోబు జీవితాన్ని చదువు. కష్టములో, సుఖములో, వ్యాధిలో ఎలాగ ఉండాలో ఆయన మనకు నేర్పుతాడు. డబ్బు ఉన్నా, డబ్బు లేకపోయినా, ఆస్తులు ఉన్నా, అదే కదా యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం ఒక్కసారి చూద్దాం. ఏ స్థితిలో ఆయన ఉన్నాడో, ఎక్కడ కూర్చుని ఉన్నాడో. యోబు గ్రంథములో అతని భార్య దాని 8వ వచనం తెల్ల, ఒకసారి 7వ వచనం. అంతటా సాతాను 7:2 అంతటా సాతాను దేవుని సమక్షము నుండి వెడలిపోయెను. అతడు యోబును అరికాలి నుండి నడినెత్తి వరకు వ్రణములతో నింపెను. యోబు కసువు దిబ్బ మీద. ఏ స్థితిలో ఎక్కడ కూర్చుని? ఇదివరకు పెద్దని మ్యాన్షన్ లో కూర్చున్నాడు, పెద్దని భవంతిలో కూర్చున్నాడు. ఇప్పుడు కసువు దిబ్బ మీద, మట్టి కుప్ప మీద, వ్రణములతో, పళ్ళతో ఉండి జ్వరం వస్తే గుడికిరాం, తలనొప్పి వస్తే గుడికిరాం, 2 చినుకులు పడితే గుడికిరాం, బంధువులు వస్తే గుడికిరాం. మరి ఎప్పుడు గుడికి వస్తామంటే, దేవుడు నాకు అన్ని ఇవ్వనేయండి, అప్పుడు వస్తా. ఏమిచ్చాడు ఆయన? నాకేమిచ్చాడు? ఊపిరిచ్చాడు. చాలు. నీ అంతటా నువ్వు ఊపిరి పీలుస్తూ ఉన్నావు. హాస్పిటల్కి వెళ్ళి చూడు, సొంతగా ఊపిరి పీల్చుకోలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. నీ అంతటా నీవు అన్నం తింటున్నావు, ట్యూబ్ వేసుకొని నీళ్లను ద్రావకాన్ని ఆహారంగా పొందేవాళ్ళు ఎంతమంది ఉన్నారో చూస్తే, నేను పర్వాలేదు, నా అంతటా నేను అన్నం తినగలుగుతున్నాను, నా అంతటా నేను అన్నీ చేయగలుగుతున్నాను, ప్రక్కవాడి సహాయం నాకు అవసరం లేదన్న రాని జ్ఞానం బైబిల్ నీకు ఇస్తుంది. ఎవడిని ఎంత కష్టమైన ఆలయానికి వస్తావు, ఎంత బాధ వచ్చినా ఆలయానికి వస్తావు, ఎంత ఇక్కట్లు ఎదురైనా ఆలయానికి వస్తావు. అది వాక్యము మనకు నేర్పుతుంది. వాక్యము మనకు నేర్పుతుంది. తర్వాత వచనం చదివితే తల్లి,
అతని భార్య ఆ. నీవింకను ఆ. యథార్థత ఆ. తన వదలదవా ఆ. దేవుని దూషించి దేవుని దూషించి మరణించుము. కానీ ఆ అమాయకురాలైన మూర్ఖురాలైన భార్యతో ఆయన ఏమంటున్నాడు తర్వాత వచనములో? అందుకు యోబు నీవు నీవు మూర్ఖురాలుగా మాట్లాడుచున్నావు. ఆ. దేవుడు మనకు మేలులు దయచేసినప్పుడు స్వీకరించితిమి కదా. మరి ఇప్పుడు కీడులను పంపినప్పుడు కష్టములు వచ్చినప్పుడు స్వీకరింపవలదా అనే జ్ఞానము మనకు దేవుడు నేర్పుతాడు యోబు జీవితాన్ని బట్టి. కావున నీకు ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఎదురైనా దేవునిని విడవకుండా జీవించగలిగే బుద్ధి మనకు దేవుడు ఇస్తాడు వాక్యములను బట్టి. మరి ఈ రోజున నీవు నేను ఆయన ముందు ఉన్నాం కదా. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఒకసారి నిలబడదాం, బైబిల్ కింద పెట్టేసి నిలబడదాం. ఫాదర్ గారు కరెంట్గా చెప్పుకుంటూ పోతూ ఉంటారు. ప్రేమ వచ్చా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పాను కదా, ఇది ఉపన్యాసం కాదు, దేవునితో మాట్లాడుకునే పద్ధతి. మధురమైనది నా యేసు ప్రేమ, మరువరానిది. అవునా? చేతుల్లో వాళ్ళు చప్పట్లు కొట్టాలి గట్టిగా. అడుగుదామా, ఈ వాక్యము నా హృదయములో మరే తల్లిలాగా అదిలముగా దాచుకునే మనస్సుగా చెయ్యి ప్రభా. ఈ సంవత్సరంలో ఈ కొద్ది కాలము మాత్రమే కాదయ్యా, నీ యొక్క వాక్యములో జ్ఞానం క్రీస్తులో
ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, మరి కూర్చుందాం అందరం. ప్రైజ్ ద లార్డ్. మైకో తీసేయం. ప్రైజ్ ద లార్డ్. బేస్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము వినుట వలన మనము శుద్ధులమవుతూ ఉన్నాం. మనలో ఉన్నటువంటి పాపము తొలగిపోవును. మనము దేవునికి దగ్గరగా గురువులుగా, మఠవాసులుగా, గృహస్థ క్రైస్తవులముగా మనలో ఆ దైవ జ్ఞానము ఉంటే అది మనలను భగవంతునికి దగ్గరగా చేర్చును. భగవంతునితో మనము ముందుకు వెళ్ళేటట్లుగా చేర్చును. మనము గమనించినప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఏమని చదువుతూ ఉన్నాం? ఒకసారి కీర్తన 14:2 జ్ఞానము కలిగి తనను పూజించువారు ఎవరైనా ఉన్నారేమోనని తెలుసుకొనుటకు గాను ప్రభువు ఆకాశము నుండి నరుల వైపు పారచూచెను. ఎవరంటే ఏ జ్ఞానం? దైవ జ్ఞానము కలిగిన వారు, అనగా దైవ వాక్కు అనే జ్ఞానము కలిగిన వారు ఎవరైనా ఉండి నన్ను పూజిస్తున్నారా అని దేవుడు పరలోకము నుండి నరుల వైపుకు చూస్తూ ఉన్నాడు. మనందరం పాడతాం. ఓ చక్కని పాట ఉంది. ఏం పాట? కన్నులెత్తి యేసు వైపు చూస్తున్నాను. పాట ఉండేది. ఆకాశమందు నాసీనుడా, అమ్మా వద్దులేండి. ఆకాశమందు నాసీనుడా నీ వైపు కనులెత్తి. ఇప్పుడు దేవుడు అంట ఆపోజిట్, అక్కడ నుండి ఇక్కడ చూస్తున్నాడంట. మరి మనలో ఆ జ్ఞానము కలిగిన వారు, అనగా వాక్కు జ్ఞానము కలిగిన వారు, బైబిల్ జ్ఞానము కలిగిన వారు, బైబిలును గురించి చదువుకునేవారు, దేవునితో నడవాలనుకునేవారు ఎవరైనా ఉన్నారా లేరా అని ప్రతిరోజు చూస్తూ ఉన్నాడంట. మరి మనం కనబడుతున్నామా? గమనించండి. 2వ తిమోతికి వ్రాసిన లేఖ 2వ అధ్యాయం 20వ వచనం. గొప్ప ఇంటిలో రకరకములైన పాత్రలు కలవు, సామాగ్రి ఉండును. అందుకొన్ని వెండివి బంగారమునవి మాత్రమే కాక కొన్ని మట్టివి చెక్కవి వానిలో కొన్ని సామాన్యముగా ఉపయోగించుకొనుటకును మరికొన్ని ప్రత్యేక సమయముల కొరకు ఉద్దేశింపబడినవి. ఈ వాక్కు ఎప్పుడైనా చూసారమ్మా? 2వ తిమోతికి రాసిన లేఖలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఇంటిలో ఉంటాయంట కొన్ని పాత్రలు. పాత్ర అంటే ఏంటి? వాడుకునే పాత్ర కదా. మరి నీ పాత్ర ఏమిటి? నీ డ్యూటీ ఏమిటి? ద ఎర్తన్ వెసల్స్ అని మనం చదువుతూ ఉంటాం. ఇక్కడ అనేకమైన పాత్రలు ఉన్నాయి. అందులో సామాన్యంగా రోజు వాడబడే పాత్రలు ఉన్నాయి, కొన్ని ప్రత్యేక అవసరాలకు. అంతే కదా. మీ ఇంటికి మీ అన్నయ్య వస్తేనేమో ఒక కప్పులో కాఫీ ఇస్తాం, మంచి కప్పు బయటికి తీస్తాం. మీ ఆయన తరపు వాళ్ళు వస్తే చిన్న స్టీల్ గ్లాస్లో ఇస్తాం. వ్యత్యాసం అక్కడే తెలుస్తుంది. సిస్టర్లు కాన్వెంట్కి వెళ్తే ఫాదర్ గారు మంచోడైతే ఓకే 4-5 సిస్టర్లు కూర్చొని మాట్లాడతారు. ఈ తోటి ఎందుకురా అంటే సుపీరియర్ కష్టం కాబట్టి సుపీరియర్ గారు మాత్రమే ఉంటారు, మిగతా వాళ్ళు ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ఇక్కడ అనేకమైన పాత్రలు దేవుడు ఉన్నారు. ఇక్కడ దేవాలయం అనే ఒక ఇంటిలో అనేకమైన పాత్రలు ఉన్నాయి. అందరం దేవుని పాత్రలమే. ఆయన స్వహస్తాలతో చేయబడ్డాం. ఏమంటూ ఉన్నాడు? 1వ అధ్యాయం 27వ వచనములో, ఆది కాండములో ఏమన్నారు? దేవుడు ఇప్పుడు మానవులను సృజించుము, ఆయన మమ్ము పోలి మావలే ఉండాలి. వాక్యం ఏమని ఉన్నది? ఆదిలో అమ్మా నేను 27వ వచనం.
దేవుడు మానవులతో సృజించెను, తన పోలికలో మానవుని చేసెను. మానవుని చేసెను. మమ్ము పాత వర్షన్లో అయితే, లేటెస్ట్ బైబిల్లో కొన్ని కట్ చేశారు మన కథోలికులు. పాత వర్షన్లో అయితే ఆయన మమ్ము పోలి మావలే ఉండాలి. మనందరం ఆయన పోలి ఉంటే మరి ఆయన జ్ఞానం మనలో ఉండాలి కదా. ఆయన వలే ఉండాలి అంటే ఆయన జ్ఞానం మనలో ఉండాలి కదా. అందుకే ఫ్రాన్సిస్ పోప్ గారు 3 విషయాలు మనకు తెలియజేస్తున్నారు ఈ జూబ్లీ సంవత్సరంలో. యేసు ప్రభు పుట్టిన 2025 సంవత్సరాల సందర్భంగా కృతజ్ఞతగాను. రెండవది రాబోతున్న 2033వ సంవత్సరం యేసు ప్రభు మరణించి ఉత్థానుడైనందుకు 2000 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భముగా మనల్ని మనం తయారు చేసుకోవటానికి ఇంకా 7 సంవత్సరాలు ఉన్నాయి మధ్యలో. 7 దేవద్రవ్యమానాలకు గుర్తుగా ఈ 7 సంవత్సరాలలో నీవు దైవ జ్ఞానములో, దేవుని జ్ఞానములో ఇంకా ఇంకా ఎదిగి నా కోసం మరణించిన క్రీస్తుకు నేనేమి చేయాలి అని మనం జీవించాలి. ఇక మూడవది 2020-21 కరోనా సమయం. నేటి ప్రపంచంలో యుద్ధాలు, విప్లవాలు, ఇవన్నీ మధ్యలో నీవు విశ్వాసాన్ని కోల్పోకూడదు. దేవుని మీద నమ్మకాన్ని కోల్పో. భగవంతుని మీద నీ విశ్వాసం, నీ నమ్మకం ఎప్పుడూ ఉండాలి అని మనకు ఈ కష్టాలలో కూడా, ఈ బాధలలో కూడా అతిశయించి జీవించాలి అని ఆయన మనకు నేర్పుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, కావున మరి నీవు దేవుని పాత్రగా వాడబడాలి అంటే సామాన్యమైన పాత్రగా కావచ్చు, లేకపోతే ప్రత్యేక పరిస్థితుల్లో వాడబడే పాత్రగా మీ విచారణలలో నీవు ఏ విధముగా వాడబడాలన్నది నీవు కడగబడే దాని మీద, అనగా వాక్కుతో కడగబడే దాని మీద నీవు ఎదగగలవు అన్నది ఈ రోజున మనం ధ్యానించుకుంటున్నాం. దైవ జ్ఞానము, దైవ వాక్కు మనలో ఉంటే అది మనలను ఆయన యందు నడిపించును. అందుకే సామెతల గ్రంథములో 2వ అధ్యాయములో 11వ వచనం ఒక్కసారి చూద్దాం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. తెలివి చదువుతలే కరెక్టే. తెలివి నిన్ను సంరక్షించును, తెలివి నిన్ను సంరక్షించును, విచక్షణత నిన్ను కాపాడును. దైవ జ్ఞానము నిన్ను రక్షించును. దేవుని వాక్కు అనే తెలివి నీకు జ్ఞానమును దయచేసి నిన్ను సరళమైన మార్గములో రుజువర్తనగా నడిపించును. తర్వాత వాక్యమమ్మా, అవి నిన్ను దుష్టుల మార్గము నుండి పరిరక్షించును. ప్రైజ్ ది లార్డ్. అదే కదా 1వ కీర్తన 2-3 వచనాలు మనకు నేర్పుతూ ఉన్నది. ఏటు ఒడ్డున నాటబడిన చెట్టులాగా, వాక్యమునందు నాటబడిన చెట్టులాగా, దేవుని యందు నాటబడిన వృక్షములాగా. అదే కదా అంజూరపు మనకి ఏమి నేర్పుతూ ఉన్నది. ప్రభు 3 సంవత్సరాలు ఆ యజమానుడు అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చాడు. ఈ సంవత్సరం నాకు ఫలం వస్తుంది, ఈ సంవత్సరం నాకు ఫలం వచ్చింది, ఈ సంవత్సరం నాకు ఫలం వచ్చింది అని. వచ్చిన ప్రతిసారి మరి దేవుడు ప్రతిసారి నీ దగ్గరకు వస్తూ ఉంటే నీవు ఇచ్చే ఫలాలు ఇచ్చే చెట్టుగా ఉన్నావా, దైవ జ్ఞానము కలిగిన చెట్టుగా ఉన్నావా? వాక్యం చూద్దాం తల్లి. 1వ కీర్తన 2వ వచనం. ప్రభువు ధర్మశాస్త్రమును ఆనందముతో చేయుచు రేయింబవలు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఏటి ఒడ్డున నాటబడిన సకాలమున పండ్లనిచ్చు ఆకులు వాడని చెట్టు వంటి వాడుగా. అనగా దైవ జ్ఞానము కలిగిన వాడు. గురువైనా కావచ్చు. నేను గురువైనంత మాత్రం గొప్పలు చెప్పుకునే అవకాశం నాకు లేదని పౌలు గారు అంటూ ఉన్నాడు. నేను బోధకుడు అవ్వచ్చు, నాలో దైవ జ్ఞానము లేకపోతే, నేను అమ్మగారిని అవ్వచ్చు, నేను గురువుని అవ్వచ్చు, మఠవాసిని అవ్వచ్చు, నేను ఏదైనా నాలో దైవ జ్ఞానము లేకపోతే, పౌలు గారు ఏమంటూ ఉన్నారు, దైవ ప్రేమ లేకపోతే, 1 కొరింథీయులకు వ్రాసిన 13వ అధ్యాయం అంతా కూడా నేను మోగెడు గంట వంటి వాడిని, ఇది అలాంటి వాడిని, ఇలాంటి వాడిని అని వాక్యం సెలవిస్తూ ఉంది. కావున మనము నేర్చుకోవలసినది దైవ జ్ఞానములో, క్రీస్తు జ్ఞానములో ఎదిగే బిడ్డలుగా ఉండాలి. ఇప్పుడు చదువుదాం తల్లి. 1వ వచనం కీర్తన 1:1.
దుష్టుల సలహాలను పాటించని వాడు, పాపుల మార్గమున నడువని వాడు, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండని నరుడు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ మనము చెయ్యకుండా ఉండాలి అంటే క్రీస్తులో నాటబడాలి, వాక్యములో నాటబడాలి, దైవ జ్ఞానములో నాటబడాలి. గురువునైనా నేను క్రీస్తులో నాటబడ్డప్పుడే ఇతరుల సలహాలను, దేవుని సలహాను పాటించేవాడిగా నేను ఉంటాను. అదే కదా మనము 27వ కీర్తన 4వ వచనం చదువుతూ ఉంటాం. కీర్తన 27 4వ వచనం, నేను ప్రభువును ఒక వరము కోరుకొంటిని, నాకు కావలసినది ఇది ఒక్కటియే, నా జీవిత కాలమంతయు అదండి, జీవిత కాలమంతయు ప్రభువు మందిరమున వసింపవలయునని, ఆయన ముఖమును చూడవలయునని, ఆయన ఆలయమున సలహాను అడగవలయునని నా కోరిక. ఈ యొక్క జూబిలీ సంవత్సర ఉద్దేశాలను ఒకటి, దేవుని సలహాతో నడవాలి. మన కుటుంబాలు, మన జీవితాలు, మన యొక్క సంఘాలు, మన యొక్క తీసుకునే నిర్ణయాలు కాదు, దేవుని సలహాతో ఆయన మందిరమున ఉండాలి. ఆయన మందిరములో ఆయన ముఖ వర్చస్సును, ఆయన ప్రసన్నతను నా కళ్ళారా చూడాలి. తరువాత ఏమనగా ఆయన నుండి ఒక్క సలహా, నేను ఏ విధముగా జీవించాలి, నా బిడ్డలు ఏ విధముగా జీవించాలి, నా సంఘం ఏ విధముగా ఎదగాలి అంటే నీ సలహా కాదు, దేవుని సలహా, వాక్కు సలహాతో నడవాలి అన్నది వాక్యము మనకు నేర్పుతూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, కావున మరి నీవు నేను ఏ విధముగా ఎదగాలనుకుంటున్నావు? ఈ జూబిలీ సంవత్సరం చివరి దినాలకు వచ్చాం. జూబిలీ అవగానే అన్ని మర్చిపోకూడదు, దాచుకోవాలి. 2వ అధ్యాయం 19వ వచనములో ఎక్కడమ్మాది? లూకా. మరియ తల్లి ఏం చేసింది? దూతలు చెప్పిన మాటలు వింది, గాబ్రియేలు చెప్పిన మాటలు వింది, గొడవలు చెప్పిన మాటలు వింది, ముగ్గురు రాజులు చెప్పిన మాటలు వింది. ఏం చేసింది? వాటిని వినగానే ఇలాగ విని మరియమ్మ అంతయును తన మనసును పదిలపరచుకొని మననము చేయుచుండెను. చెయ్యాలి, అది చెయ్యాలి. అది మన జీవితానికి రక్షగా ఉంటుంది. అది చెయ్యాలి. నేను ఏ స్థితిలో ఉండొచ్చు, నా పొజిషన్ ఏదైనా ఉండొచ్చు, నేను పారిస్ బిషప్ అవ్వచ్చు, ప్రొవిన్షియల్ అవ్వచ్చు, లేక ప్రిన్సిపల్ అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు, ఏదైనా అవని మనం ఎలాగ ఉండాలి? మరియ తల్లి వలె దేవుని వాక్యమును హృదయమున పదిలపరచుకొని జీవించాలి. అదే కదా సామెతల గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనం నుండి చదువుదాం. 21 నుండి. వానిని ఏనాడు మరువక నీ ఎదలో పదిలపరచుకొని నా పలుకులు గైకొని అవి జీవనాదాయకములగును అని. అవి ఏమవుతాయంట? మనందరికీ జీవనదాయకమగును, సంపూర్ణ ఆరోగ్యమును అవి మనకు వసగును. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమున పదిలము చేసుకొనుము, వాటిని దాచుకొనుము. నీ జీవన గతికి అది ఏ మూలాధారము. నీ నోటితో అబద్ధములు చెప్పకము, నీ పెదవులతో వంచన వాక్కులు పలుకకుము, ధైర్యముతో ముందుకు నడిచి చూడుము అన్నది ఈ జూబిలీ కాలములో మనం అలవాటు చేసుకొని నడవాలి. మన జీవితంలో దేవునికి దగ్గరగా జీవించాలి. కావున ప్రియ సహోదరి సహోదరులారా, నీవు భయపడకుండా దేవునితో నడవాలి, దేవుని వాక్కుతో వెళ్ళాలి, దేవుని ప్రేమలో ఎదగాలి. కావున మనందరము కూడా ఎందుకో తెలుసా? 1 పేతురు గారు రాసిన లేఖ 2వ అధ్యాయం 9వ వచనములో
మీరు ఎన్నుకొనబడిన జాతి, కనుకనే ఆ. బాధల నుండి అమ్మా, మీరు ఎన్నుకొనబడిన జాతి, కానీ రాచరికపు గురుకులము, మీరు ఎన్నుకొనబడిన జాతి, ఆ. రాచరికపు యాజక బృందం, ఆ గురుకులము, యాజక బృందము, పవిత్రమైన జనము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలు, దేవుని సొంత ప్రజలు, దేవుని అద్భుత దేవుని అద్భుత కార్యములను ప్రకటింప ఏర్పరచబడిన వారము అన్న మాటను చూస్తున్నాం. కావున ఈ దైవ జ్ఞానములో, క్రీస్తు జ్ఞానములో మనందరము ఎదగాలి అంటే ఈ విధముగా మనము ఎన్నుకొనబడ్డాం, దేవునిచే ఎన్నుకొనబడ్డాం, దేవుని యొక్క ప్రేమచే ఎన్నుకొనబడ్డాం. కావున ఆయన వాక్కు, ఆయన మాట మనందరినీ నడిపించాలి. అదే కదా అంచు ఉన్నారు. యోబు గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనం ఒక్కసారి చూద్దాం. యోబు గ్రంథం, ప్రభువు యోబు గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనములో ప్రభు అంటున్నారు, నేను ప్రజలతో అదే మాట్లాడాలనుకుంటూ ఉన్నాను. చదువు తల్లి. ప్రభు నరులతో ఆ. మాటి మాటికి మాట్లాడుచునే ఉండును కానీ ఆయన పలుకులను ఎవడు వినిపించుకోడు. కారణం ఏంటంటే మనం బిజీ పిల్లల్ని పెంచడంలో బిజీ. ఇలా చెప్పాను కదా, 24 గంటల్లో 8,86,400 సెకండ్లలో 1 సెకండ్ కూడా దేవుడికి లేదు. మనం బిజీ. ప్రభు ఏమంటే నేను పదే మాట్లాడుచూ ఉన్నాను, కానీ వీళ్ళు మాత్రం టీవీ ముందు కూర్చున్నారు, వీళ్ళు మాత్రం ఇంకో దగ్గర కూర్చున్నారు, వీళ్ళు మాత్రం ఇంకో దగ్గర కూర్చున్నారు. కావున వినే ఓపిక లేదు. అదే కదా యెషయా గ్రంథం 65వ అధ్యాయం 1-2 వచనాలు తెలిపేది. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 1-2 వచనాలు ఒకసారి చూద్దాం. ప్రభువు ఇట్లా నేను ప్రజల మనవులను ఆలకించుటకు సిద్ధముగానే ఉన్నాను, వారు నాకు మొరపెట్టలేదు. ఆయన వినటానికి సిద్ధంగా ఉన్నాడు కానీ మనం అడగటం లేదు. తర్వాత నేను వారికి దర్శనమియ్యగోరితిని వాక్యము ద్వారా వారు నా చెంతకు రానే లేదు. నా చెంతకు ఎందుకు? ఎవరి పనిలో వాళ్ళు బిజీ. క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదా లేదు. మనకి క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదా లేదు. కానీ అన్నీ మాట్లాడతాం. బాగా దగ్గరికి వచ్చి ఈ సంఘ పెద్దలు అంటారు, మాడోళ్ళు కానీ మగోళ్ళు కానీ ఎవడైనా సరే గుడి పండగొత్తే వీళ్ళందరూ నామకార్థ క్రైస్తవులే, పండగ క్రైస్తవులే. కూర్చొని వాక్యం విందామంటే అక్కడ మీటింగ్ పెడతారు, ఇంకో దగ్గర మీటింగ్ పెడతారు. వాళ్ళు వినరు, వినేవాళ్ళు విన్నే. చెబుతారు కదా, తాను వనమంతా చెరిసింది అన్నట్టు సంఘాల్లో ఉన్నా వారిలో ఈ జ్ఞానం ఉంటే నేను వచ్చింది గుడికి ముందు వాక్యం వినాలా, మిగతాది తర్వాత అనుకుంటే సరిపోతుంది. అందుకే బైబిల్ని మ్యాథ్స్తో పోల్చారు, లెక్కలతో పోల్చారు. లెక్కల్లో 4 ఉంటాయి కదా, ఒకటి ప్లస్, మైనస్, ఇంటూ, భాగహారము, హెచ్చవేత, గుణికారము, తీసివేత. ఇవేకా తెలుగులో, మేము తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియం కాదు, ఏమనుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్. ఏంటంట? నీవు నీ సంతోషాన్ని దేవుడి దగ్గరికి వస్తే నీ సంతోషాన్ని ఆయన కూడతాడు, నీ బాధను మైనస్ చేస్తాడు, నీ చికాకులను డివైడెడ్ బై తో 0కు తీసుకొని వస్తాడు. వాక్యము నీలో ఉంటే, దేవుని ప్రేమ నీలో ఉంటే, వాక్యమును కలిగిన సమయము నువ్వు ఇస్తే దేవుడు ఇవన్నీ నీతో చేస్తాడు. మరి నీవు ఈ వాక్యమును వినే బిడ్డగా, వాక్యముతో నడిచే బిడ్డగా, వాక్యములో దాగి ఉన్న పరమార్థాన్ని తెలుసుకొని నడిచే బిడ్డగా నీవు నేను ఉన్నామా? వస్తాం. అందుకే యెషయా గ్రంథములో 46వ అధ్యాయములో 3వ వచనం ఒక్కసారి చూద్దాం. 46వ అధ్యాయం 3వ వచనం. యాకోబు వంశజులారా, ఇశ్రాయేలు నందు మిగిలియున్న వారలారా, నా మాట వినుడు. మీరు పుట్టినప్పటి నుండి నేను మిమ్ము భరించి తిని.
మనము పుట్టినప్పటి నుండి మిమ్ము భరించి తిని. అందుకే 139వ కీర్తన 15-16లో అంటాడు ఏమిటి? అమ్మకే తెలీదు అమ్మ ఎప్పుడు గర్భం ధరించిందో. అమ్మకే తెలియదండి 3వ నెల వరకు. ఎవరికైనా తెలుసా పలానా రోజు పలానా క్షయంలో నాకు గర్భంలో నా పిండం తయారైంది ఎవరైనా చెప్పగలరా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి స్కానింగ్లు చేస్తే అప్పుడు ఎవరికీ తెలియదు. విచిత్రముగా 15వ వచనం అనుకుంటాం 139వ కీర్తన. రహస్య స్థలము నేను రహస్య స్థలమునందు రూపము దాల్చినప్పుడు మాతృ గర్భమున విచిత్రముగా నిర్మించబడినప్పుడు నేను నీ కంటికి మరుగై ఉండలేదు. అమ్మకు మరుగై ఉన్నావు, నాన్నకు మరుగై ఉన్నావు, దేవునికి నీవు మరుగై ఉండలేదు. ఆ వాక్యము నీలో ఉంటే దేవుని దగ్గర ఎప్పుడూ వసిస్తావు. కావున ఆ తర్వాత వాక్యం తల్లి, నేను పిండముగా ఉన్నప్పుడే నీవు నన్ను చూచితివి. నాకు నిర్ణయించబడిన దినములు ప్రారంభము కాకముందే నీ గ్రంథమున లిఖించబడినది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎంత జ్ఞానాన్ని నీ కోసం పెట్టుకుంటే దేవుని కోసం నీవు ఎంత జ్ఞానాన్ని నీ మనసులో నీ హృదయంలో దాచుకున్నావు. అదే కదా యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15-16 వచనాలలో నేను నీ యొక్క ఆకారమును నీ పేరును నా అరచేతులలో తన గర్భమున పుట్టిన బిడ్డను మర్చిపోవునా, తన ప్రేమను పుట్టిన బిడ్డ మీద జాలి చూపకుండునా, ఆమె తన శిశువును మర్చిపోవును, నేను మాత్రం మిమ్ములను మరువను, నేను నీ పేరు నా అరచేతులలో చెక్కుకుంటేని అన్న మాటను చూస్తూ ఉన్నా. అది దైవ జ్ఞానం దేవుడు నీ కోసం ఉంచినది. మరి నీలో అందులో 1% అయినా, అదే చెప్తారు కదా, ఒక మినిస్టర్ చెబుతాడు మాకు ఆంధ్రాలో, 1% కాదు, 2% కాదు, 3% కాదన్నట్టు అట్లీస్ట్ 10% అయినా నీలో డబ్బులు కాదమ్మా దేవుడికి ఇవ్వాల్సింది దశమి భాగం అంటే. అట్లీస్ట్ 10% అయిన దైవ జ్ఞానము నీలో ఉందా? అట్లీస్ట్ 10% అయినా దైవ జ్ఞానము నీలో నాలో ఎదుగుతూ ఉన్నదా? ఈ జూబిలీ సంవత్సరం ఇంతగా ఘనంగా మన ఫాదర్లు మన బిషప్ గారు ఇక్కడ అరేంజ్ చేశారు. ఎందుకు? మా సంఘం, కథోలిక సంఘాలు దైవ జ్ఞానములో, దేవుని ప్రేమలో, దేవుని విశ్వాసములో ఇంకా చక్కగా ఎదగాలి, మా సంఘాలని దేవుని మీద ఎదగాలి అన్న దానికే కదా మరి ఈ రోజున నీవు నేను ఇక్కడ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి నీవు నేను ఇక్కడ ఉన్నప్పుడు దైవ జ్ఞానములో ఎదిగే వారిగా దేవుడు మనందరిని దీవించాలని అడుగుదాం. ఆ ప్రభువు మనకు తోడుగా, మనకు నీడగా, మనకు ఆదరణగా ఉండాలని ఆ ప్రభువుని వేడుకుందాం. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, రోమీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 6వ వచనం ఒక్కసారి చూద్దాం. 5వ అధ్యాయం 6వ వచనం. మనము బలహీనముగా ఉన్నప్పుడే నిర్ణీత కాలమున భక్తిహీనుల కొరకై ఆయన మరణించెను. 8వ వచనం. కానీ మనము పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించాడు. ఇక 3వది 10వ వచనం. మనము శత్రువులుగా ఉన్నప్పుడే దేవుడు తన కుమారుని మరణము ద్వారా తనతో సమాధాన పరుచుకొనినచో మనందరిని సమాధాన పరుచుకున్నాడు. ఈ 3 విషయాలు 6వ వచనం, 8వ వచనం, 10వ వచనం. మనము దేవునికి దూరముగా ఉన్నప్పుడే, మనం పాపంలో ఉన్నప్పుడే దేవుడు మనను ఎన్నుకున్నాడు. అదే కదా 2వ కొరింథీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 20వ వచనం. 20వ వచనం. 20 లేదుగా ఫాదర్. 1 కొరింథీ 2:6-20 ఉందమ్మా? 1 కొరింథీలో లేదా? ఏలైనా ఆయన వెలనిచ్చి మిమ్ము కొనెను. ఏ వెల? రక్తము అనే వెలను ఇచ్చి నిన్ను నన్ను కొన్నాడు. తన రక్తాన్ని మనందరి కోసం శిలువ మీద త్యాగము చేశాడు. అది నీవు నేను మరవకుండా మన జీవితంలో ఆ వాక్కును కలిగి జీవించాలి. గురువుగా అయినా, మతవాసిగా అయినా, గృహస్థ క్రైస్తవులమైనా, ఏ స్థితిలో ఉన్నా ఆయన మనందరి కోసం మరణించాడు. నేను ఆయన కోసం జీవించే బిడ్డగా ఉన్నానా?
అన్నది ఈ సమయంలో మనందరం జ్ఞాపకపరుచుకోవాలి. కావున ప్రియ సహోదరి సహోదరులారా, మరి నీవు నేను ఆ యొక్క జ్ఞానములో ఎదగాలని కోరుతూ ఉన్నాను. అందుకే యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం ఒక్కసారి చూస్తే, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం, నీవు భయపడకుము, నేను నీకు భయపడకుము, నీవు భయపడకుము, నేను నీకు తోడై ఉందును, నీవు వెరవకుము, నేను నీకు దేవుడను. ఈ లోకమును చూచి, లోక వస్తువులను చూచి, ఎదుగుతున్న వారిని చూచి భయపడవద్దు. నా జ్ఞానము ఉంటే చాలు, నేను దేవుడను. ఎందుకో తెలుసా? యెషయా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం తెలుపుతూ ఉన్నది, మన ఆయుష్కాలము బహు స్వల్పమైనది. ముక్కు బెచ్చములో ఊపిరి ఉన్న మానవుని బండారము ఎంత? మన బండారము ఎంత ఉందమ్మా? 2:22. ముక్కు బెచ్చములలో ఊపిరి ఉన్న అల్ప మానవుని లెక్క చేయ వాని బంగారము ఎంత? మన బండారం ఎంత? ఊపిరి ఆగిపోతే పేరే పిలవడు. శవం ఎక్కడుంది, బాడీ ఎక్కడ ఉందంట, పేరే లేదు నీకు నాకు. చస్తే అనిల్ ఎక్కడున్నాడు అనరు. బాడీ ఎక్కడుంది, బాడీ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు బాడీని భూస్థాపనం చేస్తారు అన్నా కాదమ్మా? మా అమ్మ చచ్చిపోయింది అన్నారు. తర్వాత అమ్మే, కూతురే. కాళ్ళకు మెట్లు ఉన్నాయా, చెవులకు దిద్దులు ఉన్నాయా, ముక్కుకు రెక్క ఉందా, అది ఏ కూతురు చూసుకోవాలి, ఏ కొడుకు రావాలి? ఇదే నీ బండారము ఎంత? 90వ కీర్తన 4వ వచనం, 90వ కీర్తన 4వ వచనం, నీకు 1000 ఏళ్ళు ఒక్క రోజుతో సమానం. ఆయనకంటే 1000 ఏళ్ళు ఒక్క రోజుతో సమానం. అవి గతించిపోయిన నిన్నటి దినములకు రేయి అందలి ఒక్క జాముకు సరి సమానము. నేను 70 సంవత్సరాలు బతికాను, నేను 80 సంవత్సరాలు బతికాను, నేను 100 సంవత్సరాలు బతికాను. దేవుని కంటే 1000 సంవత్సరాలే ఒక గంటతో సమానమైతే మనం బతికిన ఈ 70-80 సంవత్సరాలు ఎంతండి? సముద్రంలో కాకిరెట్టంత కూడా ఉండదు. సముద్రంలో మళ్ళీ మనమేమో బీకితో నాది ఏది నీది, నాదంటూ నాకు ఎదురే లేదంటూ అత్యాశకు పోవద్దు. దైవ జ్ఞానముతో నడుగు అడుగుతూ ఉన్నాడు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున ఆ దేవుని వాక్యములో నీవు నడవాలి, వాక్యమును అర్థము చేసుకోవాలి. వాక్యములో దాగి ఉన్నటువంటి అదే కదా ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం ఒక్కసారి చూద్దాం. యూదా యెరూషలేము ప్రజలారా, మీరు మీ ప్రభుడైన నా నిమిత్తము మీ చర్మాగ్రమున సున్నతి చేయించుకొనుడు, అట్లే మీ హృదయములను సున్నతి చేయించుకొనుడు లేదని వాక్యం సెలవిస్తుంది. గమనించండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలోనికి వెళదాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాలు. నేను మిమ్ము మరలా కొట్టవలెనా, మీరు నిరంతరము నాపై తిరుగుబాటు చేయనేలా. ప్రతిదానికి ఏదో ఒకటి ఇంట్లో. కానీ 5వ వచనం 6వ వచనం ఏమని పలుకుతూ ఉన్నది? అరికాలి నుండి నడినెత్తి వరకు నీ దేహమున ఏ భాగము కూడా ఆరోగ్యవంతమైనది లేదంట అండి. కొనుక్కోవాలంటే నిద్ర మాత్రలు వేసుకోవాలి, బీపీ తగ్గాలంటే, షుగర్ తగ్గాలంటే. మళ్ళీ ఎందుకండి మనకిది అన్నం పక్కన మాలాంటి ఫాదర్లకైతే అన్నం పక్కన ప్లేట్ పక్కన చిన్న సాసర్లో ఇది మధ్యాహ్నం వేసుకునే మాత్ర, ఇది ఉదయం వేసుకునే మాత్ర, ఇది సాయంత్రం వేసుకునే మాత్ర, అన్నీ మాత్రలు వేసుకుంటాం. మళ్ళీ సాయంత్రం నాకంటే మగవాళ్ళు లేడని అవసరమా? ఇంట్లో కూడా అంతే. ఒక వయసు వచ్చిన తర్వాత మూసుకొని కూర్చోవాలి.
పెద్దలు పెద్దవాళ్ళమైనా ఎంత పెద్దవాళ్ళమైనా బైబిల్ చదువుకుంటూ యేసు ప్రభుతో మాట్లాడుకుంటూ జపమాలను చెప్పుకుంటూ ఎదగాలే కానీ ఇంకా నేనే నాది ఇది నాది అది నాది ఏదీ నాది కాదు, ఏదీ నాది కాదు. ఒక అపార్ట్మెంట్ కొన్నా, సీలింగ్ నీది కాదు, పైనోడిది, పక్క గోడ నీది కాదు, ఆ ఇంటోడిది, ఈ గోడ నీది కాదు, యువతల ఇంటోడిది. నువ్వు కూర్చున్న స్థలం ఏదైనా ఎగిరామనుకు కిందోడి పైకి వస్తాడు, కిందోడి పైకి వస్తాడు. ఏది నీది కాదు, మళ్ళీ అంతే నాది అంటావు. నీకంటూ ఏదైనా ఉందా ఈ లోకంలో? ఏదైనా తీసుకునే వెళ్ళగలవా? పౌలు గారు అంటూ ఉన్నారు, నీకంటూ ఏదైనా దేవుడు ఇవ్వనిది ఏదైనా నీ దగ్గర ఉంటే నాకు చెప్పు, అతిశయిద్దాం. చివరికి నీ గోచి కూడా వేరే వాళ్ళు పెట్టాలి. పుట్టినప్పుడు మొదటి స్థానం నీకు తెలియదు, చివరి స్థానం నీకు తెలియదు. మధ్యలో ఎందుకండి ఈ ఆరాటం పోరాటం? ఈ ఆరాటం పోరాటం ఎందుకు? పుట్టినప్పుడు ఎవడు స్నానం చేయించాడో తెలియదు, ఎవడు బొడ్డు కోసాడో తెలియదు, చివరి స్థానం ఎవడు చేయించాడో తెలియదు, నీ పెట్టెను మోసి నలుగురు ఎవరో తెలియదు. ఇప్పుడు అంత్యయాత్ర వాహనాలు వాడుతున్నాం కాబట్టి మోసేవాడే లేడు. మళ్ళీ దీనికి మళ్ళీ బేకారాలు, ఆకారాలు, అది ఇది అవసరమా? కావున దైవ జ్ఞానము నీతో ఉంటే, దేవుని ప్రేమ నీలో ఉంటే, దేవుని యొక్క ప్రజలుగా నీవు నేను జీవిస్తూ ఉంటే ఆ జ్ఞానము నిన్ను నడిపించెను. కావున మనందరం అందుకే అరికాలి నుండి నడినెత్తి వరకు నీలో శరీరములో ఒక్కటి ఆరోగ్యకరమైన భాగము. ఎక్కువ తింటే యూరిన్ ప్రాబ్లం, అరగదు, లివర్ ప్రాబ్లం,